హాయ్ అండి. హలో, అందరికీ నమస్తే అండి. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నా అండి. ఇవాళ కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చా అండి. ఈరోజు జొన్నలు చికెన్ సాంబార్ రెసిపీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, మనకు మెయిన్ కావాల్సింది జొన్నలు. నేను ఆల్రెడీ కడిగి ఎండబోసి ఆరబెట్టుకొని రవ్వ చేసుకున్నా అండి, ఇసురాయితో. జొన్న రవ్వ అండి ఇది. దీనికి కావాల్సింది కందిపప్పు. సేమ్ మనం జొన్న రవ్వ ఎంత తీసుకుంటామో కందిపప్పు కూడా సేమ్ అండి కొలత. దీనికి ఈ గ్లాస్తో నేను ఒక కొలత తీసుకున్నా అండి. ఈ గ్లాస్తో జొన్న రవ్వ నానబెట్టుకున్నాను 4 hours. నానబెట్టుకొని ఒక 8 glasses వాటర్ పోసుకొని దీన్ని కుక్ చేసుకున్నాను, కొంచెం లైట్గా సాల్ట్ వేసేసి. కందిపప్పు మాత్రం మనం ముద్దపప్పు మెత్తగా ఎలా వండుకుంటామో దీన్ని అలా వండుకోవాలండి కందిపప్పుని. దీనికి కావాల్సింది మెయిన్ చికెన్ అండి. మనం దీన్ని జొన్న రవ్వ చికెన్ సాంబార్ కాబట్టి చికెన్, టమాటాలు, క్యారెట్, సొరకాయ ముక్కలు. ఇవి సాంబార్ ఉల్లిపాయలండి. మనకి ఎక్కువ చెన్నై ఆ సైడ్ యూస్ చేస్తారు ఇవి సాంబార్ ఉల్లిపాయలని. ఇప్పుడు మన దగ్గర కూడా దొరుకుతున్నాయి, రిలయన్స్ మోర్ అట్లా. పచ్చిమిర్చి, ఇది సాంబార్ పౌడర్ అండి, అల్లం వెల్లిపాయ పేస్ట్, మిరియాల పౌడర్, పసుపు, పోపు గింజలు, మునక్కాయ, కరివేపాకు, కొత్తిమీర, ఎల్లిపాయల పోపుకి, చికెన్, ధనియాల పొడి, సొరకాయ ముక్కలు కొనండి, చింతపండు రసం, కొన్ని పచ్చిమిర్చి, ఉల్లిపాయలండి, ఆయిల్, కొంచెం నెయ్యి అండి, ఉప్పు, కారం అండి. మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసాం కదా. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందామండి. ఫస్ట్ చికెన్ చేసుకుందామండి, తర్వాత మనం సాంబార్ అది అన్నీ పెట్టేసుకుందాం ఒక్కొక్కటి. నేను ఆల్రెడీ ఈ రవ్వ ఉడకపెట్టా అండి, పప్పు కూడా ఉడుకుతుంది. తర్వాత ఇదంతా చూపిస్తాను ఎలా అనేది మీకు. రైస్తో చాలా బాగుంటుందండి. రైస్తో చేసిన సాంబార్ చికెన్ బాగుంటుంది, ఉత్త సాంబార్ కూడా బాగుంటుందండి. మా బాబుకి చాలా ఇష్టం ఉండేది సాంబార్ రైస్, ఆయనకి చాలా ఇష్టం. ఆయన ఉన్నప్పుడు బాగా చేసేది, ఆయన బాగా తినేది సాంబార్ రైస్, చాలా ఇష్టం ఆయనకి. కొంచెం ఆయిల్ వేసా అండి, ఒక 2 బిర్యానీ ఆకులు వేస్తున్నాను, ఒక 2 లవంగాలు వేస్తున్నాను, యాలక్కాయలు ఒక 3-4. అంతే అండి. మళ్ళీ ఇది డామినేట్ చేయొద్దు కదా ఫ్లేవర్ని రైస్. కొన్ని ఉల్లిపాయలు వేస్తున్నా అండి. మనం ఫస్ట్ చికెన్ కుక్ చేసుకుంటున్నాం కదా, దానికోసమని ఫస్ట్ కొంచెం పసుపు వేస్తున్నాండి, కొద్దిగా. ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయినాయండి. దీంట్లో 1/2 kg చికెన్ అండి ఇది వేసేస్తున్నాను. మంచిగా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసి పెట్టాలండి, కొంచెం 1/2 teaspoon అంతే, జస్ట్. మూత పెడుతుందండి కొంచెం కుక్ అవ్వడానికి. ఒకసారి చూద్దామండి మూత తీసి ఎలా ఉందో. మంచిగా వాటర్ వచ్చినాయి చూడండి. మనం ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ వేద్దామండి. కొంచెం కూరగాయ ముక్కలు ఉడికేటప్పుడు మళ్ళీ ఇంకొంచెం వేద్దాం. కొంచెం కారం, చికెన్కి సరిపోనండి, ఈ చికెన్కి ఎంత అయితే పడుతుందో అంత. కొంచెం కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి,
ఇంకా కొద్దిగా ఉప్పు, కొంచెం ఒక 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు, మళ్ళీ మూత పెడదామండి కొద్దిసేపు. తీసి చూద్దామండి ఎలా ఉందో. మంచిగా ఫ్రై అవుతుందండి, ఆయిల్ కూడా మంచి పైకి వచ్చింది. పప్పు కూడా విజిల్ వస్తుందండి. జొన్న రవ్వ అయిపోయింది, కుక్ చేసి పెట్టాను. పప్పు కూడా వస్తుంది. ఎలా చేయాలో చూద్దాం. ఇది కొంచెం ఉడికితే ముక్క ఓకే అండి. ఇది కూడా ఉడికింది. ఇంకా కొంచెం ఒక 2 మినిట్స్ ఉంచుతాం. ఎలా ఉందో మంచిగా అయిందండి. ఇంకా ఓకే, మనం చికెన్ తీసి పక్కకు పెట్టేసుకుందామండి. మనం ఈ ముక్కలన్నీ ఉడికించుకుందామండి. ఫస్ట్ ప్యాన్ పెట్టాను, దీంట్లో ఆయిల్ వేస్తున్నాండి. మునక్కాయలు వేస్తున్నాండి. టమాటాలు కూడా కొన్ని వేస్తున్నాండి, నేను వేయట్లేను. క్యారెట్స్ మాత్రం వేస్తున్నాను, కప్పు మొత్తం. సొరకాయ ముక్కలు, ఇవి సాంబార్ ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, అవన్నీ. పచ్చిమిర్చి, అల్లం వెల్లిపాయ పేస్ట్ మొత్తం వేస్తున్నాను అండి, ఇందాకది. పసుపు అండి మొత్తం. ఓకే అండి, కొంచెం మంచి కుక్ అయినాయి. దీంట్లో కొంచెం కారం, ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కదండి, చూసుకొని వేసుకోండి. మీరు ఎంత తింటే మీకు ఎలా ఇష్టంగా ఉంటే అలా వేసుకోండి. కొంచెం ఉప్పు, మిరియాల పొడి అండి, మంచిగా ఉడికినాయండి. ఇప్పుడు మనం ఇందాక జొన్నలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి, అదండి. కొంచెం ఇది ఒక 2 మినిట్స్ అట్లా కుక్ అయినాక మనం పప్పుది కూడా పోద్దామండి. కొంచెం మూత పెడదాం ఒక 2 మినిట్స్. ఒకసారి మూత తీసి చూద్దామండి ఎలా ఉందో. మంచిగా అయింది, బబుల్స్ వస్తున్నాయి. చూడండి జొన్న అది అన్నం ఎలా మొత్తం ఉడికిపోయింది, ఎంత మంచిగా ఉడికిందో చూడండి. మేము చిన్నప్పుడు కుండలో వండి పెట్టేదండి. సమ్మర్ హాలిడేస్ మొత్తం మా అమ్మమ్మ హాలిడేస్కి వెళ్తే మొత్తం నేను ఇది పప్పు పోస్తున్నా అండి, ఉడకబెట్టుకొని మెత్తగా చేస్తున్నది. ఇది సమ్మర్ హాలిడేస్ మొత్తం జొన్న అన్నమే పెట్టేదండి. ఈవినింగ్ మొత్తం జొన్న రొట్టె, సజ్జ రొట్టె, బియ్యపు రొట్టె అవే తినేదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది, నైట్ డిన్నర్ అది పెట్టేవాళ్ళు. ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెడదామండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం, మూత పెడదాం. ఓకే, ఒకసారి మూత తీసి చూద్దామండి ఎలా ఉందో. బాగా అయిందండి.
మనం ఇందాక తీసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదండి, అది పోయాలి. ధనియాల పొడి కొంచెం, ఇందాక కొంచెం వేసాం చికెన్లో, ఇంకొంచెం ఇప్పుడు. ఇది సాంబార్ పౌడర్ అండి, మొత్తం పడుతుంది. ఈ సాంబార్ పౌడర్ తోటే అండి ఇది మొత్తం టేస్ట్ బాగుంటుంది. ఇంట్లో చేసుకుందేనేంలే, మీరు ఏదైనా వాడుకోవచ్చండి. మూత పెట్టాను. నేను అసలు రీజన్ ఏంటి అంటే జొన్న రవ్వతో చేయడానికి, ఎక్కువ అందరికీ ఇప్పుడు షుగర్ ఎక్కువగా ఉంటుంది కదండి, ఎక్కువ జొన్న అన్నం ఎక్కువ తింటున్నారు కాబట్టి నేను జొన్న రవ్వతో చేయడం జరిగిందండి. రైస్తో కూడా బాగుంటుంది, పిల్లలు కూడా అట్లా ఇష్టపడతారు. మనలాంటి వాళ్ళకి ఇది ఎక్కువ బాగుంటుంది కదా, ఊరికే రైస్ తినొద్దు అంటున్నారు కాబట్టి వైట్స్ అనేది, దానికోసమని జొన్న రవ్వతో చేశాను అండి నేను ఈరోజు. దీంట్లో కూడా చాలా ఉంటాయి కదా, దానివల్ల చేయడం జరిగింది. దీంట్లో చికెన్ వేసేద్దామండి. మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసేస్తున్నాను. చికెన్ వేసి కలిపాను కదండి, ఒక 2 minutes మూత పెట్టి పెడదాం. కొద్దిగా కొత్తిమీర వేస్తాం. 2 minutes. ఓకే అండి, ఒకసారి మూత తీసి చూద్దాం. మనం చికెన్ వేసాం కదా, ఎలా ఉందో చూద్దాం. ఓకే అండి, పర్ఫెక్ట్గా మొత్తం కుక్ అయిందండి. నేను ఎలా కావాలనుకున్నానో అలా అయిందండి. చూడండి, చికెన్, మునక్కాయ ముక్కలు, సొరకాయ, మీరు ఇంకే ముక్కలు కావాలన్నా అవి వేసుకోండి. నాకు కావాల్సిన ముక్కలు ఇవి అండి. కూరగాయల ముక్కలు ఇంకా మీకు చాలా ముక్కలు అట్లా ఏమన్నా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు అండి మీరు. నాకైతే ఇవి సరిపోతాయి, ఇవి చాలు. ఓకే అండి, నేను ఇది బంద్ చేస్తున్నా అండి. స్టవ్ని బంద్ చేసేసి నేను పోపు పెడతాను దీనికి. ఓకే అండి, పోపు పెడదాం. కడాయి పెట్టుకుందామండి. పోపుకి ఎల్లిపాయలు దంచుకుంటున్నాను. సాంబార్ అంటేనే కొంచెం ఎల్లిపాయ పోపు అవి ఉంటేనే బాగుంటుంది కదండి. నెయ్యి ఫ్లేవర్ తగిలితేనే సాంబార్ రైస్కి చాలా బాగుంటుందండి. చాలా నెయ్యి వేసుకుంటారు చాలామంది ఇష్టంగా తినేవాళ్ళు, తినని వాళ్ళు స్కిప్ చేసేయండి. నేనైతే కొంచెం బాగానే వాడతాను నెయ్యి. నెయ్యి వేస్తున్నాను, 2 spoons వేసాను. నెయ్యి కాగిందండి, పోపు గింజలు వేసుకుందాం మంచిగా. ఎండుమిర్చి, మనం ఇది దంచుకున్నాం కదా ఎల్లిపాయ, అవి అండి. ఒక 2-3 ఉల్లిపాయలండి ఫ్లేవర్కి. నెయ్యి వేసాం కదా, ఇట్లా పొంగుతుంది అంతే, ఏం లేదు. ఇలా మంచిగా ఫ్రై అవుతుందండి. ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు, కరివేపాకు వేయాలండి, ఇంకా వేయలేదు, వేద్దాం. నేను కరివేపాకు కొంచెం ఎక్కువ వాడతా అండి, చాలా ఇష్టం కరివేపాకు. నాకు ఇష్టం అని కాదు కానీ జుట్టుకి, మనకి దేనికైనా కళ్ళకి చాలా మంచిది కదండి కరివేపాకు, అందుకే కరివేపాకు ఎక్కువ వాడతా అండి. విటమిన్ ఏ కూడా ఉంటుంది కదండి కరివేపాకు వల్ల, అందుకని కరివేపాకు కొంచెం ఎక్కువ వాడతా అండి నేను. జీడిపప్పులు అండి కొన్ని,
ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. కాకపోతే టేస్ట్ బాగుంటుందని వేస్తున్నాండి అంతే. కొంచెం ఇంగు అండి. అన్నీ మన ఇంట్లో ఉండేయండి. ఇవి చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని అనుకోకండి. ఇవన్నీ మనము రోజు వాడేయండి. ఇంట్లో అన్నీ ఉన్నాయి మన ఇంట్లో. ఒక్కటి కూడా లేని ఐటెం అయితే లేదు. కొంచెం కొత్తిమీర, ఇప్పుడు ఇదంతా నెయ్యితోటే బాగుంటుందండి. జొన్న చికెన్ సాంబార్ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి అందరూ. ఒక్కసారి నన్ను నమ్మండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా చేశానో మీరు కూడా అలానే చేయండి. చాలా బాగుంటుందండి. పోపు రెడీ అయిందండి. నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. బంద్ చేశాను, మంచిగా అయింది. ఒకసారి దీంట్లో కలిపేద్దామండి, సాంబార్ దాంట్లో, రైస్లో. ఎల్లిపాయలు ఇలా పొట్టుతో వేసుకోవడానికి కారణం ఏంటంటే మా మామగారు ఇలానే వేసేదండి. పప్పులో, సాంబార్లో, దేంట్లో అయినా కూడా ఇది చాలా బాగుంటుంది. పొట్టుతో వేస్తేనే తను ఫ్లేవర్ అంతా బాగుంటుందని చెప్పేదండి. నేను అడిగితే ఎందుకు ఇలా వేసేది మీరు అంటే, తను అట్లానైతేనే బాగుంటుంది అని చెప్పేవారండి. నెయ్యి స్మెల్, అసలు పోపు స్మెల్ చాలా చాలా అంత రూమ్ అంతా నిండిపోయిందండి. చాలా బాగుంది స్మెల్ అయితే. నేను ఒక 2 minutes మూత పెడుతున్నా అండి. 1 నిమిషం మూత పెట్టేసి అయిపోయిందండి. ఇది ఇక ఆ స్మెల్ పోకుండా ఉండడం కోసం మూత పెడుతున్నాండి, పోపు పోసేసి. జొన్న రవ్వతో సాంబార్ చికెన్ టేస్ట్ చేద్దామండి. ఇది చికెన్ పీస్, ఇది మునక్కాయ ముక్క అండి, ఇది సొరకాయ, క్యారెట్ అన్నీ ఉన్నాయండి దీంట్లో. ఏ పీస్ నచ్చితే ఆ పీస్ తిందామంటే కాలుతుందండి బాగా, అందుకే కొంచెం చూస్తున్నాను. ఇది నిజంగా అండి మీరు ఇలానే యాస్టీస్ చేయండి, చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనం రైస్తో కంటే ఇట్లా కూడా పిల్లలకి చాలా మంచిదండి. సమ్మర్లో కూడా మనకి చలవ చేస్తుంది కదా జొన్నలు, తినండి, చాలా బాగుంటుంది. చేసుకోండి ఇలానే, యాస్టీస్ ఇలానే చేయండి, కొలత అంతా ఇట్లానే చేయండి. నేను కొంచెం టేస్ట్ చేస్తున్నాండి. కాలుతుందండి, బాగా భయం వేస్తుంది. చాలా బాగుందండి, పుల్ల పుల్లగా, కారం కారంగా జొన్నలు, అది కూడా బాగా ఉడికిందండి. చాలా టేస్ట్ ఉందండి, అసలు చాలా బాగుంది. సేమ్ ఇలానే చేసుకోండి, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి అందరూ నా రెసిపీస్ చూస్తున్నందుకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండి.